బాలయ్య బాబు అఖండ 2 అఖండ తాండవం ఈ సినిమా కోసం అసలు యావత్ భారతదేశం అంతా కూడా ఎంత ఆతృతగా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తాం మనం చూసాం. సో ఎట్టకేలకి ఒక నిర్మాణ సంస్థ మాత్రం ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా ఇమోషనల్గా ఒక పోస్ట్ కూడా పెట్టారు. అసలు ఎందుకోసం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది, ఫ్యాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో ఖచ్చితంగా అఖండ 2 సినిమా డిసెంబర్ 5 విడుదల అవ్వాల్సింది. డిసెంబర్ 4th నైట్ ప్రీమియర్స్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. అంతకుముందు పుష్ప సినిమా కూడా అదే డేట్కి వచ్చి ఎంత విజయం సాధించినారో తెలిసిందే. అంతకుముందు 4 ఏళ్ల క్రితం అఖండ 1 కూడా డిసెంబర్ 2 వచ్చి ఎంత విజయం సాధించింది అంటే డిసెంబర్ మొదటి వారంలో సినిమా రిలీజ్ చేస్తే సంక్రాంతి వరకు రన్ ఉంటుంది అనే ఒక నమ్మకం అయితే చాలామంది హీరోలకి నిర్మాతలకు సెంటిమెంట్ ఉంటుంది. మరి ఈసారి 2025 డిసెంబర్ 5కి మాత్రం అఖండ 2 ప్లాన్ చేసుకున్నారు. మరి ఈ సినిమా 4వ తారీఖు నైట్ ప్రీమియర్లతో స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ 4వ తారీఖు ఉదయం నుంచే థియేటర్ల దగ్గర సందర్భం మొదలైందనమాట. అందరూ బ్యానర్లు, డప్పులు, మొత్తం పూలు పెట్టించడం, సో రకరకాలుగా ఏర్పాట్లన్నీ ఫ్యాన్స్ అంతా చేసుకుంటున్నారు. అయితే వాళ్ళకి అక్కడే కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే నిర్మాతలు ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నారు. వాళ్ళకి దాదాపు 80 కోట్ల దాకా ఏదో అప్పు ఉంది. సో అది కట్టాలంటూ ఫైనాన్షియల్ పీకల మీద కూర్చున్నారు, కోర్టులో కేసు వేశారు. సో సినిమా కానీ రిలీజ్ చేస్తే అది క్రైమ్ అవుతుందని చెప్పి వాళ్ళైతే అట్లా ఆపారనమాట సినిమాని. సో కానీ మరి ఇప్పుడు ఫైనాన్షియల్స్ అదంతా క్లియర్ చేసుకున్నారు నిర్మాతలు. మరి దానిపైన రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందని అందరూ కూడా ఒక టెన్షన్లో ఉన్నారు. అంటే చాలామందికి ఇంటర్నెట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, కానీ బయట ఉండే ఆఫ్లైన్ ఫ్యాన్స్కి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు టికెట్ కౌంటర్కి వస్తుంటే సినిమా లేదండి అంటున్నారు, పక్కన పోస్టర్లు వేసి ఉన్నాయి. వాళ్ళు చాలామంది అభిమానులకి ఏం అర్థం కావట్లేదు. ఇంటర్నెట్లో ఉండే ఫ్యాన్స్కి ఏమో వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది, ప్రాపర్ అప్డేట్ అనేది లేకుండా పోయిందనమాట. ఎట్టకేలకి నైట్ డిసెంబర్ 5వ తారీఖు నైట్ మాత్రం వాళ్ళైతే పెట్టారనమాట 12 గంటలకి. సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాము, క్షమించండి. సో మీరు ఇస్తున్న సపోర్ట్ మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మేము కొన్ని కారణాల చేత ఈ సినిమాని అందించలేకపోతున్నాం అని చెప్పి ఈ త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మళ్ళీ ప్రకటిస్తాము, ఒక మంచి పాజిటివ్ న్యూస్తో వస్తాము అని చెప్పి ప్రొడ్యూసర్ సైడ్స్ నుంచి అయితే ఒక నోట్ వదిలారనమాట. సో ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరూ, ఎంతగానో ఖర్చు పెట్టి థియేటర్ని ముస్తాబ్ చేసిన ఫ్యాన్స్ అందరూ ఇంకా వాళ్ళకి ఏడవాలా నవ్వాలా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళంత బాధల్లో అంటే మనసు విరిగిపోయినంత పని అయిందనమాట అభిమానులకి. సో మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు? మరి వాళ్ళంతా రీసెంట్గా ఒక సినిమాలో చూపించినట్టు హీరో సినిమా కష్టాల్లో ఉంటే అభిమాని డబ్బులు ఇస్తారనమాట. సో అదేవిధంగా మరి ఇక్కడ అభిమానులందరూ పోగు చేసుకుని మరి ఏమైనా నిర్మాతలకి డబ్బులు ఇచ్చి సినిమాని రిలీజ్ చేయించుకుంటారా, లేకపోతే ఏంటి హీరోనే దిగుతారా రంగంలోకి? అంటే యాక్చువల్గా నిర్మాతలు అప్పుల్లో ఉంటే హీరోకి ఎటువంటి సంబంధం ఉండదు, ఆయన సినిమా చేసి వెళ్ళిపోతారనమాట. సో రిలీజ్ దగ్గర 1-2 కోట్లు ఏమైనా నష్టం పోతుందంటే హీరోలు అడ్డుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి, అంటే రిలీజ్ ఆగకుండా డబ్బులు సెటిల్ చేసి. మరి ఇక్కడ మాత్రం ఈ ప్రొడ్యూసర్స్ రామ్ అచంట, గోపిచంద్ అచంట గారికి మాత్రం చాలా పెద్ద మొత్తంలోనే అప్పులు ఉన్నాయి. అవి క్లియర్ అయితే కానీ సినిమా రిలీజ్ అవ్వని చెప్పి మాట్లాడుతున్నారు. సో మరి వాళ్ళకి అప్పు తీరేనా, ఆ ఇష్యూ క్లియర్ అయ్యేనా, సినిమా రిలీజ్ అయ్యేనా, డిసెంబర్ 5 సాయంత్రం దాకా మరి అయితే వెయిట్ చేయాల్సిందే. మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఏంటి అనేది థియేటర్ల దగ్గర అభిమానులను చూస్తే పాపం వాళ్ళని చూసి జాలి వేస్తుంది. మరి నిర్మాతలు ఇలా ప్రకటించిన తర్వాత అయినా కూడా థియేటర్లు ఇంకా తెల్లారి కూడా థియేటర్ల దగ్గరికి వెళ్ళి సినిమా ఉంటుందేమో అనే ఆశతో థియేటర్ కౌంటర్లో అడుగుతున్న అభిమానులకు మాత్రం నిరాశ మిగిలింది. సో మరి సినిమా ఈరోజు ఎండింగ్ అయినా అంటే ఒక 24 గంటలు లేట్ అయినా సినిమా విడుదల అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు, మనం కూడా కోరుకుంటున్నాం.